ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏప్రిల్ 2025 సంవత్సరం. ఇంకా నేను ఈ మతోన్మాదుల గురించి చెప్పడం మానేస్తా, ఎందుకంటే విసిగిపోయాను. వాడు ఆ శవ శక్తి దుర్గుణగాడు 4 గోడల మధ్య ఎక్కడో రహస్యంగా చెప్పాల, బహిరంగంగా భారతదేశంలో ఒక్క చర్చి కూడా వాడు చచ్చిపోయే లోపుగా ఉండకూడదంట, పాస్టర్ అనేవాడు ఉండకూడదంట. అంత బహిరంగంగా చెప్తుంటే సుమోటోగా చట్టం ఆ విషయాన్ని సుమోటోగా స్వీకరించవచ్చుగా. పోలీసులు ఏం చేస్తున్నారు, అరే వేరే మతాల వాళ్ళని మీరు అలా అనకూడదని. ఆ డిచ్కి బ్యాడ్ ఫ్రాడ్ రాధా మనోహర్ దాస్ గారు ఎన్ని భయంకరమైన మాటలు అన్నాడు యేసు ప్రభు వారిని, క్రైస్తవుల్ని. వీళ్ళు ఈ మా దేశంలోనే అన్నారు, బహిరంగంగానే అన్నారు. ఇది మాకు సంబంధించిన సబ్జెక్ట్ అనుకున్నారో ఏమో అర్థం అవట్లా. న్యాయానికి కూడు లేదంటే ఇదే మరి. క్రైస్తవుల మీద వీళ్ళు ఇంత పేటరేగిపోయి వాగుతుంటే పాలకులు ఏం చేస్తున్నారు, వాళ్ళకి చెవులు వినబడవో కళ్ళు కనబడవో అర్థం అవట్లా. ఏంటంటే ఆ మాటలో ఒక మాట మాత్రం చెప్పాలని ముగిస్తున్నాను. అదేంటంటే మెత్తగా ఉంటే మొట్టబుద్ధి అవుద్ది. క్రైస్తవులందరూ ఏకమైతే ఈ డంపుస్గాళ్ళు తోక ముడుస్తారు. వీళ్ళకి పోగాలం దగ్గరికి వచ్చింది. అసలు వీళ్ళకి ఒక పేరు అప్పుడెప్పుడో నేను లోకస్తుడిగా ఉన్నప్పుడు వాడే పదజాలం ఏంటంటే, వీళ్ళు డవ్వాగాళ్ళు. ఎవరండి? ఒక స్త్రీ ఒంటరిగా కరపత్రాలు పంచుకుంటూ వెళ్తే, నడివయసు స్త్రీ, సువార్థికురాలనుకుంటా. ఈ నా చెత్తనాయాళ్ళు వరుసగా ఒకళ్ళు ఫెన్సింగ్ లాగా చేతులు పట్టుకొని ఆమెను అటు ఇటు వెళ్లకుండా ఆపారు. ఆమె ఆ చేతుల మధ్యలో నుండి దూరి వెళ్ళిపోయే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు వెళ్ళనివ్వలేదు. ఆడవాళ్ళ మీద మీ ప్రతాపం వరి దరిద్రం మొండా కొడుకల్లారా. అలాగే క్రైస్తవ స్త్రీలు లేదా సువార్థికురాళ్ళు, వాళ్ళని వీళ్ళు అడ్డగించారు. ఒక మగోడితో కలబడడం లేదా పోట్లాడడం అది వీరోచితం, మగతనం. ఈ ముండా కొడుకులు ఏం చేస్తున్నారంటే, స్త్రీల దగ్గరికి వెళ్ళి నిర్బంధంగా బొట్లు పెట్టి వాళ్ళ దేవుడికి జై కొట్టమన్నాడు. చచ్చిపోయినోడికి జై కొట్టడం ఏంటంటే నా మొహం. సరయూ నదిలో చనిపోయాడని అందరికీ తెలుసు కదా. ఆ రాధా మనోహర్ గారు చెప్పినట్టుగా మా దేవుడు మృతుడు కాదు, శిలువ మీద మరణం పొంది 3వ నాడు సమాధిని మరణాన్ని జయించాడని, ఆయన జీవాధిపతి అని వీడికి తెలియదా? ఒరే మతోన్మాదులారా, క్రైస్తవ వ్యతిరేకులారా, మరొకసారి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. స్త్రీల్ని అటాక్ చేయడం కాదురా, మగోడి ఎదుర్కోవాలి. మీరు డవ్వాగాళ్ళు, అందుకే బొట్లు పెట్టేసి జై దరిద్రం అని మీ దేవుళ్ళకి జై కొట్టిస్తున్నారు. అది మగతనమా? రోషం లేదా మీకు? ఇంకొక మాట, పేడ నీళ్ళు, అలాగే కాగిన వేడి నీళ్ళు సువార్థికుల మీద, వాళ్ళ వాహనాల మీద పారపోయడం, ఇది మగతనమా? ఒంటరిగా ఉన్న ఒక సేవకుడిని సిండికేట్గా 4-5 కిరాయి గూండాలతో చంపించే ముందు పోస్ట్ మార్టంలో అతని కడుపులో ఆల్కహాల్ ఉందని తెలియటానికి మద్యం తాగిచ్చి అతను తాగుబోతు అనేసి నిరూపించడానికి ఎన్ని అపసోపాలు పడ్డారా. మగతనం అనేది నిర్బంధంగా ఆడవాళ్ళ మీద అటాక్ అవ్వడం, సింగిల్గా ఉన్నోడిని పట్టుకుని 4-5 అటాక్ చేయడం, అర్ధరాత్రి ఆ డిచ్కి బ్యాడ్ ఫ్రాడ్ రాధా మనోహర్ దాస్ చర్చి తలుపుల మీద
ప్రకటనలో అంటించడం, దేవునికి ప్రతిరూపమైన శిలువను, ఆయన ప్రేమకు ప్రతిరూపమైన శిలువను దరిద్రం అని చెప్పడం, వాడే అసలు పెద్ద దరిద్రుడు. కాబట్టి ఈ మాటలు ఎంతో నాకు కఠినమైన మాటలు. క్రైస్తవులు చేసింది నేరం ఏంట్రా? అరే మీలో చీము నెత్తురు ఉంటే, చీము నెత్తురు పౌరుషం అనేది ఉంటే ఆంగ్ల పదజాలం వాడమాకండి. ఇంగ్లీషు అక్షరాలు, ఇంగ్లీష్ చదువులు, ఇంగ్లీష్ బోర్డులు బ్యాన్ చేయండి. అప్పుడు మీ బతుకులు తెలుసుద్ది. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 17వ వచనం అనుకుంటా. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. మాట్లాడే దేవుడండి మా దేవుడు. వడ్డీలు అడిగే దేవుడు కాదు, నిలువు దోపిడీలు అడిగే దేవుడు కాదు, నైవేద్యాలు అడిగే దేవుడు కాదు. ఆయన 2025 ఏళ్ల క్రితం ఉన్న దేవుడే ఇప్పుడు కూడా 2, 3 ఆయన పేరిట ప్రార్థన చేస్తే వారి మధ్యలో ఉంటానన్నాడు. అంటే జీవం గల దేవుడు, జీవాధిపతి. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు మొదటి నుండి చూడండి. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. సమస్తం ఆయన వల్ల కలిగింది. చాలా బాధాకరమైన విషయంగా ఉంది. ఆ శంకిని జాతి స్త్రీ ఒకటి ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా అనే పాటని వక్రీకరించి ప్రవీణ్ పగడాల గారి మీద కవిత పెట్టుకొని పాట పాడుతూ అబ్బబ్బబ్బబ్బబ్బా ఎన్ని వంకర్లు, ఎన్ని 36 వంకర్లు పెట్టుకుని ఎక్కిరిస్తూ కోతి కంటే ఘోరంగా యాక్ట్ చేసింది. ఈ శంకిని జాతి స్త్రీ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అనుకుంటా, అందుకే జెండా పెట్టుకుంది. మీరు నిజంగా మగోళ్ళు కాదురా. మగోళ్ళు అయితే, పౌరుషం గలవాళ్ళైతే అక్షరాల ఒక దైవ సేవకుడికి 5-6 కలిసి నిర్బంధించి కొట్టి అతని చేత నిర్బంధంగా సాగించారంటే పోస్ట్ మార్టంలో ఇతను సాగుబోతు అని రుజువు చేయటానికి. రామవరపాట్లో కూడా ఎన్నో ఎత్తుగడలు చేశారు. పొంగే పాలు పొయ్యి పాలు అని మరీ అంటున్నాను. మీరు అక్షరాల డవ్వగాళ్ళు. కాబట్టే ఒక పందిని మొక్కుతారు, ఒక చేపని మొక్కుతారు, కాటేసే విషపాముని మొక్కుతారు. మా అదృష్టం కొద్దీ మనిషి కోసం మనిషి రూపంలో దేవుడే భూమి మీదకి వచ్చాడు. ఆయన త్యాగం చేశాడు. ఈ మనుషుల పాపాలకి వీళ్ళు పరిహారం చెల్లించకూడదనేసి మన కోసం ఆయన తన రక్తాన్ని చిందించి శిలువ మరణం పొందాడు. అయితే ఆయన చనిపోయే దేవుడు కాదు కాబట్టి, మృత్యుంజయుడు కాబట్టి సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి పునరుత్థానుడయ్యాడు. దాన్నే ఈస్టర్ పండగ అంటారు. రోమా 1వ అధ్యాయం 25వ వచనంలో మాట ఉంది, సృష్టిని కాదు సృష్టికర్తను ఆరాధించమని. అవునండి, ఆకాశం, అందులో సూర్యుడు, భూమి మీద ఉన్న వేటినో మొక్కుతున్నారు. మేము దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం. ఇది నిజమైన నికార్సైన దైవభక్తి, దేవుని యందు విశ్వాసం. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము ఘననీయము. విశ్వము అంటే ప్రపంచం,
యేసయ్య నా హృదయ స్పందన. అవునండి, ఆయన తన ఊపిరిని ఈ మట్టి శరీరంలో పెట్టాడు కాబట్టి హృదయం అంటే యేసే మాట్లాడేది. మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవుని ఆలయం అయినప్పుడు అవతల మనిషి యొక్క నిండు ప్రాణాన్ని చంపడం, నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఇన్ని ఉన్నాయి. పైగా మీ శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు. చాలా పేటరేగిపోతున్నారు రా బాబు. ఇంకా నేను మీరు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకునేంత నీచుడిని కాదు, కానీ ఈ విమర్శలగాళ్ళని, ఈ క్రైస్తవ వ్యతిరేకుల్ని, ఈ మతోన్మాద దరిద్రుల్ని వాళ్ళకి సంబంధించి వీడియోలు పెట్టదలుచుకోలేదు. ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలని తీర్మానించుకున్నాను. మరొకసారి ప్రపంచ క్రైస్తవులారా, ఆసన్నమైనది. శత్రువులను ఎదుర్కొను సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు విచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొను సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. ఈ వీడియో పేరు డవ్వాగాళ్ళు. డవ్వాగాళ్ళు అంటే ఏంటి? వాళ్ళకి చేతకాక ఆడవాళ్ళకి వెళ్ళి బొట్లు పెట్టేవాళ్ళని, ఒక్కడిని హంతకులు 5 బలవంతంగా మద్యం తాగించి చంపడాన్ని, అర్ధరాత్రి చర్చి తలుపుల మీద ప్రకటనలో అంటించిన సిలువను దరిద్రం అని చెప్పిన బ్యాడ్ ఫ్రాడ్ మనోహర్ దాస్ లాంటి వాళ్ళని డవ్వాగాళ్ళు అనాలి. ఒంటరి వాడి మీద 4 వెళ్ళడం డవ్వాగాళ్ళ లక్షణం, మగసిరి కాదు. సీము, నెత్తురు, పౌరుషం ఉన్నవాడు ఇంగ్లీషు పదాలు వాడకూడదు, ఇంగ్లీష్ మాట్లాడకూడదు, ఆ బోర్డులు బ్యాన్ చేసేయాలి. భారతదేశంలో ఇంగ్లీష్ అనేది ఏ విధంగా కూడా ఒక సూది పాయింట్ అంతా కూడా వాడకూడదు. అదే నిజమైన పౌరుషవంతుల లక్షణం. మీరు డవ్వాగాళ్ళు అయితే ఇంగ్లీషు మీడియం చదివించండి, బోర్డులు పెట్టండి, రిజర్వేషను, థ్యాంక్స్, కారు, స్కూటరు, జర్నీ ఇలాంటి పదాలన్నీ మీరు వాడుకోండి, మీ ఇష్టం. యెహోవా ఈరే. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.